రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో అనేది మనము ఈ 30 రోజుల నుంచి మనకు 60 రోజుల వరకు ఎలాంటి స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ప్రధానంగా అయితే ఇప్పుడున్న మిరప పరిస్థితులు అనేది ఏ విధంగా ఉన్నాయి, ప్రధానంగా మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మిరపలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే తెల్లదోమ సమస్య అనేది అధికంగా వస్తుంది. మా ఏరియాలో అయితే ఎక్కువగా ఉంది వైరస్ వ్యాప్తి. సో దానితో పాటు త్రిప్స్ సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది. సో ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే మనకు నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంది. ఎర్ర నల్లి, పసుపు నల్లి సమస్య, కింది ముడత సమస్య అనేది ఎక్కువగా ఉంది. సో మనకు ఏ ఏరియాలో ఏ సమస్య ఉన్నా అన్ని రకాల కాంబినేషన్లో కలిపి మంచిగా కంట్రోల్ అయ్యే విధంగా అయితే నేను కాంబినేషన్లో ఒక 4 స్ప్రేయింగ్స్ అయితే చెప్తాను. 30 రోజుల నుంచి మనము 60 రోజుల్లో వాడుకోవాల్సిన స్ప్రేయింగ్స్ అయితే ఏ సమస్య ఉంటే దానికి సెట్ అయ్యే విధంగా అయితే కాంబినేషన్ చెప్తాను. సో మనకు ఇప్పుడు కొన్ని ఏరియాలో అయితే ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువ అయింది. కొంచెం వరకు స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత కంట్రోల్లోకి అయితే వచ్చింది. సో మనకు కంట్రోల్ అయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఏం స్ప్రేయింగ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమంది మిరప రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. సో మనకి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది మిరప రైతులకైతే ఇది రికమెండ్ అవుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి రైతులకు తెలియజేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ నుంచి నేను కోరుకునేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే చాలామంది మిరప రైతులు తోటలు అయితే కొన్ని 30 రోజుల దశలో కొన్ని పంటలు ఉన్నాయి, అలాగే 40 రోజుల దశలో ఉన్నాయి, 50 రోజుల దశల పంటలు ఉన్నాయి, 60 రోజుల దశ పంటలు కూడా ఇప్పుడు ఉండడం జరుగుతుంది. సో మనకు ఇప్పుడు మనం ఈ వీడియో చేయడం వల్ల అయితే అందరికీ ఉపయోగపడుతుంది. 30 రోజుల దశలో వాళ్ళకి నుంచి 60 రోజుల దశలో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ ఉపయోగపడే విధంగా అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనకు ఇప్పుడైతే ప్రధానంగా కొన్ని ఏరియాల్లో దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంది. సో మనకు దోమకు నేను చెప్పిన మందులో దోమ సమస్య ఉంటే దోమకు వాడుకోండి, లేక త్రిప్ సమస్య ఉంటే త్రిప్స్. రెండు రకాల, ఒక్క స్ప్రేయింగ్కి 2 రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను. సో మీకు ఏ సమస్య ఉంటే దానికి సంబంధించి మీరు వాడుకోండి. సో మనము ప్రధానంగా అయితే ఈ 4వ స్ప్రేయింగ్లో అయితే బెనివియా అయితే చాలామంది రైతులు అయితే 30 రోజుల్లోపు బెనివియా అయితే స్ప్రేయింగ్ చేసి ఉంటారు. 4వ స్ప్రే దాదాపుగా అనుకుంటే 4వ స్ప్రే వచ్చి బెనివియా స్ప్రే చేసి ఉంటారు. సో బెనివియా స్ప్రే చేసిన తర్వాత అయితే మనకు మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి కొంచెం ముడత అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు ఇప్పుడు కొన్ని ఏరియాల్లో అయితే నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంది. నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉండడం వల్ల కింది ముడత సమస్య అనేది ఎక్కువగా వస్తుంది బెనివియా స్ప్రే చేసిన కొంతమంది రైతులకైతే. సో మనకు దానికి మనం ఎలాంటి కాంబినేషన్ వాడుకోవాలంటే మనకు ఈ బెనివియా స్ప్రే చేసిన తర్వాత అయితే మీరు ఈ ధనుక కంపెనీకి చెందిన డిసైడ్ని అయితే వాడుకోండి. సో ఇందులో వచ్చి మనకు డైఫెన్థ్యూరాన్ అనేది మనకు 25%, అలాగే మనకు ఇటోఫెన్ ప్రాక్స్ అనేది మనకు 6% అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి ఇది తెల్లదోమకు పనిచేస్తుంది, అలాగే నల్లికి కూడా పనిచేసే విధంగా ఇటోఫెన్ ప్రాక్స్ అనేది మనకు నల్లికి కూడా పనిచేయడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా దీన్ని అయితే కాంబినేషన్లో అయితే వాడుకోండి. బెనివియా స్ప్రే చేసిన తర్వాత అయితే నల్లి సమస్య అనేది ఉంది అనుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తున్న మందులైతే, సో ఎర్ర నల్లి సమస్య, పసుపు నల్లి సమస్య, కింది ముడత సమస్య అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో కూడా మీరు ఓమైట్ కానీ సీజ్మేట్ కానీ కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఎర్ర నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంటేనే దీని కాంబినేషన్లో ఓమైట్ లేదా సీజ్మైట్ ఈ రెండు ఏదో ఒకటి దాన్ని అయితే ఈ డిసైడ్ కాంబినేషన్లో అయితే వాడుకోండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. దోమ కంట్రోల్ అవుతుంది, త్రిప్స్ కంట్రోల్ అవుతాయి, అలాగే మనకు ఈ నల్లి సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో మనకు ఈ కొన్ని ఏరియాలో అయితే ఈ ఎర్ర నల్లి సమస్య అనేది లేదు. సో వాళ్ళైతే ఏం స్ప్రేయింగ్ చేసుకోవాలి, ఈ 5వ స్ప్రేయింగా అని నేను తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఎర్రనల్లి సమస్య లేకున్న వాళ్ళైతే మీరు ఈ జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది SLR 525 అయితే స్ప్రేయింగ్ చేసుకోండి. సో మనకు ఇందులో వచ్చి టెక్నికల్ అనేది డైఫెన్థ్యూరాన్ అనేది మనకు ఇందులో 25% ఉంటుంది. దానితో పాటు మనకు ఈ పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు 5% ఉంటుంది. సో మనకి ఇది దేనికి పనిచేస్తుందంటే ఈ SLR అనేది మనకు ఈ తెల్లదోమను అరికట్టే టాప్ 5 మందుల్లో ఇది ఒక మందు. సో దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మనకు తెల్లదోమ వైరస్ అనేది, జెమిని వైరస్ లేదా బొబ్బెర వైరస్ అనేది కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో ఈ SLR అనేది మనకు ఈ తెల్లదోమను అరికట్టే మందుల్లో ఇది మనకు తెల్లదోమ యొక్క అన్ని దశలను, సో గుడ్డు దశ అనేది చాలా ప్రమాదకరమైనది. గుడ్డు దశ, లార్వా దశ, నీవ్స్ దశ, ఈ 3 దశలు మనకు ఆకు అడుగు భాగాన చేరి ఎల్లప్పుడూ మనకు రసం పీల్చడం వల్ల వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా స్ప్రెడ్ వస్తుంది కాబట్టి
మనకు దీన్ని అంత మొత్తం క్లీన్ అయ్యే విధంగా అయితే ఈ ఎస్ఎల్ఆర్ అయితే పనిచేయడం జరుగుతుంది. సో దీన్నైతే మీరు ఒక ఎకరానికి చిన్న పంట అని బాగా మంచిగా పంట ఇంకా పెరగలేదు అనుకున్న వాళ్ళైతే ఈ ఎస్ఎల్ఆర్ని వచ్చి మీరు 250 ml అయితే ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి. మంచిగా తోట పెరిగింది, హైట్లో ఉంది అనుకుంటే మీరు మామూలుగా అయితే మనం 500 ml కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు. సో మీకు చిన్న తోట అనుకున్న వాళ్ళైతే 250 mlని ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి. సో దీని కాంబినేషన్లో అయితే మొక్క అనేది మంచిగా గ్రోత్ రావడానికి, సైడ్ కొమ్మలు రావడానికి, అలాగే గ్రోత్ అనేది స్టాప్ కాకుండా దీని కాంబినేషన్లో ఈ సింజెంటా కంపెనీకి చెందిన ఇసాబియన్ అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. మంచిగా గ్రోత్ వస్తుంది, సైడ్ కొమ్మలు అనేది అధికంగా వస్తాయి. దీంట్లో వచ్చి మనకి ఇసాబియన్లో వచ్చి విటమిన్స్, న్యూట్రియన్స్, ప్రోటీన్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. దాంతోపాటు అమినో యాసిడ్స్ అనేది ఉంటాయి కాబట్టి మంచిగా గ్రోత్ వచ్చి మనకి ఏమైనా ముడత సమస్య ఉంటే అది పగిలి మనకు గ్రోత్ వచ్చే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో ఇసాబియన్ వచ్చి 250 ml అయితే ఒక ఎకరానికి వాడుకోండి ఈ ఎస్ఎల్ఆర్ కాంబినేషన్లో అయితే. సో మీకు తెల్లదోమ సమస్య, ఎర్రనల్లి, పసుపు నల్లి సమస్య ఉంటే డిసైడ్ వాడుకోండి. సో మీకు తెల్లదోమ సమస్య, వైరస్ సమస్య అనేది మాత్రమే ఉంటే ఈ ఎస్ఎల్ఆర్ వాడుకోండి బెనివియా స్ప్రే చేసిన తర్వాత అయితే. సో మనకు ఈ డిసైడ్ కాంబినేషన్లో ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంటే ఈ ఓమైట్ కానీ సీజ్మైట్ కానీ కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. సో మనకు డిసైడ్ వచ్చి 250 గ్రాములు స్ప్రే చేసుకోండి చిన్న మొక్క అయితే. మనం డిసైడ్ని కూడా మనం ఒక ఎకరానికి దాదాపుగా పెద్ద పంట అయితే 500 గ్రాముల వరకు వాడుకోవచ్చు. సో చిన్న పంట అయితే 250 నుంచి 350 వరకు స్ప్రేయింగ్ చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా మనం 5వ స్ప్రేయింగ్ అనేది చేసిన తర్వాత దాదాపుగా అయితే మనకు ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఇప్పుడు ఈ స్ప్రేయింగ్ చేసిన తర్వాత మనకు లైట్గా ఎక్కడైనా పురుగు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు గ్రోత్ అనేది మంచిగా లేత ఆకులు వస్తుంటాయి కాబట్టి కొన్ని వాతావరణ పరిస్థితుల్లో వాతావరణం చల్లగా ఉన్నా కూడా మనకు పురుగు సమస్య అనేది ఏర్పడుతుంది. సో మనకు ఈ పురుగు సమస్యకి అలాగే మనకు ఈ సైడ్ కొమ్మలు అనేది మంచిగా రావాలి. మరి ఈ టైంలో అయితే గ్రోత్ అనేది వచ్చి సైడ్ కొమ్మలు మంచిగా రావడానికి మనం ఈ ఆరో స్ప్రేయింగ్గా అయితే మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన మినిక్టో ఎక్స్ట్రాన్ అయితే వాడుకోండి. సో మనకు ఈ మినిక్టో ఎక్స్ట్రాలో వచ్చి మనకు ఈ బెనివియా టెక్నికల్ అయిన ఎఫ్ఎంసి బెనివియా టెక్నికల్ సాయంత్రం నీళ్ళు ప్రోల్ ఉంటుంది. దానితో పాటు మనకు అడిషనల్గా మనకు లిఫిన్యూరాన్ అనేది మనకు ఇందులో మినిక్టో ఎక్స్ట్రాలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు 6th ఆరో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. దాదాపుగా అయితే మనము ఈ 5వ స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత దాదాపుగా వారానికైతే దీన్ని స్ప్రే చేసుకోండి. సో మనకు దేనికి తగనంగా మనం ఇసాబియన్ అనేది స్ప్రే చేస్తే మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి లేత చిగురులు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికి లేత చిగురులకు పురుగు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు పురుగుకైతే ఈ సింజెంటా కంపెనీ కింద మినిక్టో ఎక్స్ట్రా అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. సో మనకి మినిక్టో ఎక్స్ట్రా అనేది మనకు సన్న పురుగు అనేది కంట్రోల్ అయ్యే విధంగా పనిచేస్తుంది. అలాగే తామర పురుగు కంట్రోల్ అవుతుంది. దాంతో దోమ సమస్య అనేది ఎలాంటిగా అంతగా కంట్రోల్ అవుతుంది. సో ఎందుకంటే నా 5వ స్ప్రేయింగ్లోనే దోమకి వాడుకున్నాం కాబట్టి ఇప్పుడు దోమకైతే వాడుకోవాల్సిన అవసరం లేదు. 6వ స్ప్రేయింగ్లో అయితే మనము ఈ త్రిప్స్కి పురుగుకైతే సమర్థవంతంగా పనిచేసే కాంబినేషన్లో అయితే వాడుకోండి. మినిక్టో ఎక్స్ట్రాన్ అయితే మనం ఒక ఎకరానికి వచ్చి 50 ml అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇది 50 ml ధర వచ్చి మనకు ఎగ్జాక్ట్గా 1400 నుంచి 1500కు అంతలోపే దొరకడం జరుగుతుంది. సో మనకి ఇందులో బెనివియా టెక్నికల్ అనేది ఉంటుంది కాబట్టి బెనివియా అయితే ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా ఇది కూడా మనకు పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. సో చాలామంది మిరప రైతులు 2 సార్లు అయితే బెనివియా వాడుకోవాలి అని అంటుంటారు. సో మనకు 2 సార్లు బెనివియా వాడుకోవడం వల్ల మనకు ధర కొంచెం పెట్టుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అదే టెక్నికల్తో ఉన్న ఈ మినిక్టో ఎక్స్ట్రా అనేది మనకు తక్కువ ధరకే వస్తుంది. కాబట్టి దీన్ని అయితే 2వ సారిగా వాడుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో బెనివియాతో పోలిస్తే మనకి ఇది తక్కువ ధరకే రావడం జరుగుతుంది. సో ఈ నా 6వ స్ప్రేయింగ్ అయితే ఈ మినిక్టో ఎక్స్ట్రా అయితే ఖచ్చితంగా వాడుకోండి. ఇది ఏ విధంగా అంటే మంచిగా పురుగు కంట్రోల్ అవుతుంది, తామర పురుగు కంట్రోల్ అవుతుంది. అలాగే మనకు మొక్క అనేది సైడ్ కొమ్మలు కొత్త పిలకలు ఏర్పడే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. సో ఈ బెనివియా అయితే ఏ విధంగా పనిచేస్తుందో ఇది కూడా మనకు మినిక్టో ఎక్స్ట్రా కూడా సేమ్ అదే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో మనకు ఈ మినిక్టో ఎక్స్ట్రా స్ప్రే చేసిన తర్వాత అయితే మనకు దీంట్లో కాంబినేషన్గా మనం వాడాలనుకుంటే ఇది అదామా కంపెనీకి చెందిన ఫ్లేమ్ బర్జ్ కానీ లేకపోతే మనకు బేర్ కంపెనీకి చెందిన యాంబిషన్ అలాంటి ప్రమోటర్స్ని అయితే కలిపి స్ప్రే చేసుకోండి మొక్క పెరగలేదు అనుకున్న వాళ్ళైతే. సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ 6వ స్ప్రేయింగ్లో అయితే. మినిక్టో ఎక్స్ట్రా లేక ఈ యాంబిషన్ కానీ క్వాంటిస్ కానీ సింజెంటా కంపెనీకి చెందిన క్వాంటిస్. సో మనకు ఇందులో వచ్చి అమినో యాసిడ్స్, విటమిన్స్ అనేది ఉంటాయి రెండిట్లో. సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది.
మనం ఈ సింజెంటా కంపెనీ కింద మినిక్టో ఎక్స్ట్రా అలాగే మనకు యాంబిషన్ స్ప్రే చేసిన తర్వాత అయితే ఈ మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి సైడ్ కొమ్మలు అనేది మంచిగా రావడానికి అలాగే తామర పురుగు సమస్య ఉంటే కంట్రోల్ అయ్యి కొత్త చిగుర్లు అనేది మంచిగా వస్తాయి. సో మనకు దీన్ని స్ప్రే చేసిన తర్వాత అయితే ఒక వారానికి దీని ఉధృతి అనేది తక్కువ అవుతుంది కాబట్టి మనకు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే దోమ సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో మనకి ఈ దోమ సమస్యకైతే మనము ఒక ప్రోడక్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. అది ఏడో స్ప్రేయింగ్ అయితే. సో మనకి ఈ BASF కంపెనీ అనేది మనకు ఒక కొత్త ప్రోడక్ట్ అయితే ఈ సంవత్సరం లాంచ్ చేసింది. ఇది కేవలం తెల్లదోమ సమస్యకైతే. సో అదేంటంటే ఎఫికాన్ అనేది మనం ఈ ఏడో స్ప్రేయింగ్లో అయితే వాడుకోవడం జరుగుతుంది. ఇందులో డింప్రోఫైరిడజన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది 12%. సో మనకు దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మనకు దోమకు అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఎందుకంటే మనకు ఈ తెల్లదోమకు కొత్త టెక్నికల్ అనేది ఏ టెక్నికల్ స్ప్రే చేసినా మనకు తెల్లదోమ అనేది కొద్ది వరకు అలవాటు పడడం జరుగుతుంది. సో మనకి ఈ రకమైన కొత్త టెక్నికల్ అనేది స్ప్రే చేయడం వల్ల కొద్ది వరకు చాలా కంట్రోల్ అయ్యి మంచిగా అనేది రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకి ఈ BASF కంపెనీ ఎఫికాన్ అయితే మీరు ఈ మినిక్టో ఎక్స్ట్రా యాంబిషన్ అనేది స్ప్రే చేసిన తర్వాత అయితే ఏడో స్ప్రేయింగ్ అయితే ఖచ్చితంగా ఈ ఎఫికాన్ అయితే వాడుకోండి. సో చాలా ఏరియాల్లో మీకు ఎఫికాన్ అనేది అవైలబుల్గా లేకపోతే మీరు BASF కంపెనీ కింద సెఫీనా అయినా కూడా మనకు వాడుకోవచ్చు. అందులో అపిడోపైరఫిన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. మనకు సెఫీనా అయితే కూడా మీరు 250 నుంచి 300 ml అయితే ఒక ఎకరానికి వాడుకోండి. మనకు మీకు కొంతమందికి ఎఫికాన్ అనేది మీకు అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే ఎఫికానే స్ప్రేయింగ్ చేసుకోండి. సో ఎఫికాన్ వచ్చి మనకు 280 mlను ఒక ఎకరానికి అయితే స్ప్రే చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఎఫికాన్ స్ప్రే చేయడానికే ఇవ్వండి. మీకు ఎఫికాన్ అనేది మీకు దొరకన పక్షాన అయితే సెఫీనాన్ అయితే ఈ స్ప్రేయింగ్ చేసుకోండి. సో ఈ రెండింటికి మనకు తెల్లదోమను నివారించి వైరస్ను గజ్జిముడతను అరికట్టే విధంగా అయితే పనిచేసే మందులే. సో మనకి ఇప్పుడు ప్రతి స్ప్రేయింగ్లోనే దోమకి అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు దోమ ఉధృత ఉన్న వాళ్ళు ఇదే స్ప్రేయింగ్ చేసుకోండి, దోమ ఉధృత లేని వాళ్ళు కూడా ఇదే స్ప్రేయింగ్ చేసుకోండి. సో మనకు వైరస్ వ్యాప్తి అనేది రాకుండా ఉంటేనే మంచిది కాబట్టి రాకముందే మనం స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ స్ప్రేయింగ్స్ అయితే వాడుకోండి. వైరస్ అనేది చాలా ప్రమాదకరమైంది కాబట్టి ఈ దోమకు సంబంధించి కాంబినేషన్స్ అయితే మనం ఎక్కువగా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ ఏడో స్ప్రేయింగ్ అయితే మీరు ఎఫికాన్ అనేది స్ప్రే చేసుకోండి. ఎఫికాన్ వచ్చి 280 ml అయితే స్ప్రేయింగ్ చేసుకోండి. మీకు ఈ ఎఫికాన్ అనేది అవైలబుల్గా లేకపోతే సెఫీనాన్ అయినా కూడా మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని కాంబినేషన్లో మీరు ఏమైనా వేయాలనుకుంటే మైక్రో న్యూట్రియన్స్ అయితే మ్యాక్స్ కానీ అగ్రిప్రో కానీ కలిపి స్ప్రే చేసుకోండి. ఎందుకంటే మనం దీని కాంబినేషన్లో ఇంకా ఏమైనా వేయాలనుకుంటే ధర అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎఫికాన్ అనేది కూడా మనకు కాస్ట్ అనేది 280 ml కాస్ట్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సింపుల్గా మైక్రో న్యూట్రియన్స్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనం ఈ ఎఫికాను అలాగే మనకు అగ్రిప్రో స్ప్రే చేసుకున్న తర్వాత అయితే మనము ఖచ్చితంగా అయితే మనకు దీని కాంబినేషన్లో త్రిప్స్ సమస్య అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఎఫికాన్ అనేది స్ప్రే చేయడం వల్ల మనకు త్రిప్స్ అనేది అంతగా కంట్రోల్ అవ్వవు కాబట్టి ఈ త్రిప్స్ సమస్య అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు కింది ముడత సమస్య అనేది కూడా నల్లి సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నల్లికి అలాగే మనకు ఈ తామర పురుగుకు అలాగే తెల్లదోమ యొక్క అన్ని దశలు కంట్రోల్ అయ్యే విధంగా అయితే కంట్రోల్ అవ్వడానికి మనము కాంబినేషన్ ఏంటంటే ఈ జంప్ ఒబెరాన్ అయితే మీరు 8 స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. సో మనకి ఈ జంప్ అనేది మనకు ఈ ఫిప్రోనిల్ అనేది మనకు 70% WG రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల అయితే మంచిగా అయితే తామర పురుగులు అయితే కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ అనేది స్ప్రే చేసుకున్న తర్వాత అయితే ఒక వారానికి తోట అనేది ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుందన్న. సో ఈ జంప్ అయితే 40 గ్రాములు అయితే ఒక ఎకరానికి కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. సో దీని కాంబినేషన్లో అయితే మనము ఈ బేయర్ కంపెనీకి చెందిన ఒబెరాన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. సో మనకి ఇందులో వచ్చి స్పైరోమెస్పిన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది టెక్నికల్ వచ్చి. సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది, అలాగే మనకు అకారిసైడ్గా కూడా పనిచేయడం జరుగుతుంది. సో మనకి ఇన్సెక్టిసైడ్ అంటే మనకు తెల్లదోమ అనేది పనిచేస్తుంది తెల్లదోమకి, అలాగే మనకు నల్లికి ఎర్ర నల్లి పసుపు నల్లికి కంట్రోల్ అయ్యే విధంగా పనిచేయడం జరుగుతుంది. సో ఈ అకారిసైడ్ అంటే మనకు ఈ ఎర్ర నల్లి పసుపు నల్లి జాతులకు పనిచేసే టెక్నికల్ అన్నిటిని మనం అకారిసైడ్గా అయితే పిలుస్తుంటారు. సో ఈ అకారిసైడ్ ఇన్సెక్టిసైడ్ రెండు మిక్స్ అయ్యి ఉండే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో మనకి ఈ జంపు ఒబెరాన్ కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల మనకు ఈ ఒబెరాన్ అనేది మనకు తెల్లదోమను కంట్రోల్ చేస్తుంది. తెల్లదోమ యొక్క అన్ని దశలను
నాశనం అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో తెల్లదోమ యొక్క గుడ్లు ప్రధానంగా అయితే గుడ్లు అనేది తెల్లదోమ పెట్టిన గుడ్లు అనేది పొదగకుండా చెడిపోయే విధంగా అయితే ఈ ఒబెరాన్ అయితే పనిచేయడం జరుగుతుంది. సో మనకు ఈ జంప్నైతే మనం 1 ఎకరానికి 40 గ్రాములు తీసుకోండి. దీని కాంబినేషన్లో వాడుకున్న మనం ఒబెరాన్ అయితే మీరు 200 ml అయితే 1 ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 8వ స్ప్రేయింగ్ అయితే దీన్ని వాడుకోండి. సో మనం ఇప్పటివరకు చెప్పుకున్న ప్రతి స్ప్రేయింగ్లోనూ మనకు దోమకు సంబంధించి అలాగే మనకు మొక్క పెరుగుదలకు ఈ విధంగా కాంబినేషన్స్ అయితే వాడుకోవడం జరుగుతుంది. సో ఎందుకంటే మనకు ఈ దోమ సమస్య అనేది రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మనది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వైరస్ వ్యాప్తి అనేది వచ్చిందో మనం అలాంటి తోటనైతే మనం చాలా ప్రమాదకరమైంది వైరస్ అయితే. సో వైరస్ రాకముందే మనం దోమకు సంబంధించి ప్రతి స్ప్రేయింగ్లోనే యాడ్ చేసుకుంటుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఏ టెక్నికల్నైనా మనకు మొదటి స్ప్రేయింగ్ వచ్చి డిసైడ్ ఓమైట్. మీకు నల్లి సమస్య ఉంటే డిసైడ్ ఓమైట్ అయితే స్ప్రే చేసుకోండి. మీకు బొబ్బెర సమస్య ఉంటే SLR 525 అయితే స్ప్రేయింగ్ చేసుకోండి. సో మనకి ఐదో స్ప్రేయింగ్ అయితే ఆ విధంగా చేసుకోండి. 6వ స్ప్రేయింగ్ వచ్చి మేము మినిట్ ఎక్స్ట్రా ఇసాబియన్ అయితే కాంబినేషన్లో అయితే వాడుకోండి. సో ఇది కూడా మంచి విధంగా అయితే పనిచేస్తుంది. సో మీకు 7వ స్ప్రేయింగ్ అయితే మీరు ఎఫికాన్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి. ఎఫికాన్ అవైలబుల్గా లేకపోతే సెఫిన్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోండి. ఇది దోమకి అయితే పనిచేయడం జరుగుతుంది. సో మనకు ఈ 8వ స్ప్రేయింగ్ వచ్చి మనకు ఒబెరాను అలాగే మనకు జంప్ కాంబినేషన్లో అయితే వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే దోమ కంట్రోల్ అవుతుంది, తామర పురుగు కంట్రోల్ అవుతుంది, నల్లి కంట్రోల్ అవుతుంది. సో మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రతి స్ప్రేయింగ్స్లోనూ ఏ కాంబినేషన్ అనేది మళ్ళీ స్ప్రేయింగ్ అయితే చేసుకోలేదు. ఒక్కో స్ప్రేలో ఒక్కో కాంబినేషన్ అయితే వాడాము. సో ఒకే టెక్నికల్ అనేది తిరిగి వాడకుండా ఈ విధంగా అయితే స్ప్రే చేసుకుంటే దోమ అనేది కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒకే టెక్నికల్ అనేది మార్చి ప్రతి స్ప్రేయింగ్లోనూ వాడుకోవడం వల్ల ఆ టెక్నికల్కి అనేది దోమ అలవాటు పడుతుంది. సో కంట్రోల్ అవ్వడానికి అయితే అస్సలు ఛాన్స్ ఉండదు. సో మనము ఒక్క స్ప్రేయింగ్లోనూ ఒక్కో రకమైన టెక్నికల్ని స్ప్రే చేసుకుంటే మంచిగా అయితే కంట్రోల్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మీరు 30 రోజుల నుంచి 60 రోజుల దశలో అయితే ఈ స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి. ఎలాంటి దోమ సమస్య ఉండదు, నల్లి సమస్య ఉండదు, తామర పురుగు సమస్య అనేది ఉండదు. పురుగు సమస్య అనేది రాకోకుండా మంచిగా అనేది గ్రోత్ రావడానికి పనిచేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ అనేది మనకు కంపెనీకి టాప్ బ్రాండెడ్ కంపెనీవి. సో ఈ విధంగా అయితే 4 స్ప్రేయింగ్లు అయితే 60 రోజుల్లోపు చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనకి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే మీరు ఈ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమంది మిరప రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. సో మీ నుంచి నేను కోరుకున్నది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమేనన్నా. సో అది ఒకటి రైతులు గమనించుకొని లైక్ చేయగలరు. సో వీడియోలో ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.